యేసుక్రీస్తు నామమందు కృపా గడియలు ప్రేక్షకులందరికీ ప్రత్యేకమైనటువంటి శుభములను నేను తెలియజేస్తుంటున్నాను. ఈరోజు దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానముతో కూడిన సందేశము ద్వారా ప్రభు మనతో మాట్లాడబోతుంటున్నాడు. ఈరోజు మనం ధ్యానించుకోబోయే వాగ్దానం ఏంటిదంటే, కృపా క్షేమములు నీ వెంబడి వచ్చును. హల్లెలూయా. షూర్లీ goodness and mercy shall follow you all the days of your life. నీ దినములన్నిట కృపా క్షేమములు నిరంతరము నీ వెంబడి వచ్చును. దేవుని వాక్యంలో చూసినట్లయితే కీర్తనల గ్రంథము 23వ కీర్తన 6వ వచనం మనం చదువుకుందాం. నేను బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములే నా వెంట వచ్చును. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ చూసినట్లయితే దేవుడు అద్భుతమైన వాగ్దానం మనకిస్తుంటున్నాడు. నేను బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములు నా వెంబడి వచ్చును. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, షూర్లీ గుడ్నెస్ అండ్ మర్సీ షల్ ఫాలో మీ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్. ఈ 23వ కీర్తన అనేటువంటిది చాలా ప్రసిద్ధిగాంచినటువంటి కీర్తన. మరి ప్రతి ఒక్కరికి కూడా మరి కంటతో వచ్చినటువంటి కీర్తన. సండే స్కూల్ నుంచి కూడా మనం చూస్తుంటాం. ప్రతి ఒక్కరికి కూడా ఇది కంటతో వచ్చినటువంటి కీర్తన అండి. అయితే రాజు అయినటువంటి దావీదు తన యొక్క అనుభవాలను చెప్తుంటున్నాడు. కృపా క్షేమములు నా వెంబడి వచ్చును. ప్రియమైన వాళ్ళరా, బైబిల్ గ్రంథంలో దావీదు దేవుని కృపను రుచి చూచినంతగా లేదా ఎక్స్పీరియన్స్ చేసినంతగా ఒకవేళ ఎవరు కూడా ఉండారండి. అందుకే మీరు చూడండి, ఎక్కువగా దావీదు దేవుని కృపను గురించి ధ్యానిస్తున్నాడు, లేదా దేవుని కృపను గురించి ఆయన దావీదు మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఇంగ్లీష్ బైబిల్లో మనకు కనిపిస్తుంది కదా షూర్లీ అనేటువంటి మాట అండి. అయితే తెలుగు బైబిల్లో మనకు ఆ మాట కనిపించదు. షూర్లీ అనేటువంటి మాటకు తెలుగులో మనకు కనిపించదండి. తెలుగులో రాయబడినటువంటి మాట, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంబడి వచ్చును. అయితే ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, షూర్లీ గుడ్నెస్ అండ్ మర్సీ షల్ ఫాలో మీ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్. షూర్లీ అనేటువంటి మాటకు మరి తెలుగులో ఒకవేళ అర్థము చూసినట్లయితే ఖచ్చితముగా అని ఉంటుందండి, లేదా తప్పనిసరిగా అనాలి, లేదా బిబ్లికల్ లాంగ్వేజ్ ఒకవేళ మనం వాడినట్లయితే నిశ్చయముగా అనాలండి. అవునా? అయితే తెలుగు బైబిల్లో మనకు కనిపించదు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో మాత్రమే షూర్లీ అనేటువంటి మాట మనకు కనిపిస్తుంది. ప్రియమైన వాళ్ళరా, నాకు అనిపించింది దావీదు ఒకవేళ ప్రభువా నీ చిత్తం అయితే అనలేదండి. దేవా ఇఫ్ పాసిబుల్, డేవిడ్ డిడ్ంట్ సే లార్డ్ ఇఫ్ పాసిబుల్ యువర్ గ్రేస్ అండ్ మర్సీ షల్ ఫాలో మీ. నీ చిత్తం అయితే అనలేదండి, లేదా ఇఫ్ ఇట్ ఈస్ దై విల్ అని అనేటువంటి మాట అనలేదు, లేదా వీలైతే అనేటువంటి మాట అనలేదు, లేదా పర్హాప్స్ అనేటువంటి మాట వాడలేదండి, లేదా హోప్ఫుల్లీ అనేటువంటి మాట వాడలేదు. దావీదు అంటున్నటువంటి మాట షూర్లీ అంటున్నాడు. హల్లెలూయా. నిశ్చయముగా. ఈ వాగ్దానం అంతా కూడా ఈ షూర్లీ అనేటువంటి మాటలో మనకు కనిపిస్తుందండి. నిశ్చయముగా దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? కృప క్షేమములు నీ వెంబడి రావడం ప్రారంభిస్తాయి. షూర్లీ goodness and mercy shall follow you all the days of your life. నీ జీవిత కాలం అంతా కూడా నిశ్చయముగా ఆయన కృప, ఆయన మంచితనము, ఆయన క్షేమములు నీ వెంబడి రావడం ప్రారంభిస్తాయండి. అయితే ఎందుకు దావీదు నిశ్చయముగా అనేటువంటి మాట వాడాడండి? దేవుని వాక్యంలో చూసామా? కీర్తనల గ్రంథము 23వ కీర్తన 4-5 వచనాలు మనం చదువుకుందాం. 4వ వచనం చూసుకుందాం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. 5వ వచనం మనం చూసుకుందాం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ దావీదుని అడుగుదాం, ఓ దావీదు నీవు ఏ విధంగా చెప్పగలవు నిశ్చయముగా కృపాక్షేమములు నీ వెంబడి వస్తాయని నీవు ఏ విధంగా చెప్పగలవయ్యా? నీకేమైనా అనుభవాలు ఉన్నాయంటే దావీదు జీవితంలో అనేకమైన అనుభవాలు ఉంటున్నాయండి. దావీదు ఒకవేళ అంటాడు, నాకు సింహముతో ఒక అనుభవం ఉంది. ఐ హ్యాడ్ ఎన్కౌంటర్ విత్ లయన్ అండ్ ఐ హ్యాడ్ అన్ ఎన్కౌంటర్ విత్ బేర్. ఆ యొక్క ఎలుగుబంటితో ఒక అనుభవము. మరి ఆ యొక్క సౌలు నన్ను తరిమేటువంటి వాడు, లేదా సౌలు నన్ను చంపడానికి ప్రయత్నించేటువంటి వాడు. అమాలేకీయులతో నాకు ఒక అనుభవం ఉంది. గొలియాతుతో ఒక అనుభవం ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఎన్నో అనుభవాల మధ్య ఆ యొక్క దావీదు ఉంటున్నాడండి. అంత మాత్రమే కాదు, దావీదు జీవితంలో చూసినట్లయితే అతని లైఫ్ కేక్ వాక్ లాంటిది కాదండి. ఏదో సులువుగా అతను ప్రయాణించేటువంటి వాడు కాదు. వాక్యంలో మనం చదువుకున్నాం కదా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, దో ఐ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్. ఆ యొక్క మరణాంధకారపు లోయలలో, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను లేదా నడిచినను. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది కదా, దో ఐ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్.
అంటే ఆ గాఢాంధకారపు లోయలలో, మరణాంధకారపు లోయలలో ఆ దావీదు వెళ్ళాడు ప్రేమైన వాళ్ళరా. అయినప్పటికీ కూడా అతడు అంటున్నటువంటి మాట, నిశ్చయముగా కృప క్షేమములు నా వెంబడి వచ్చును. హల్లెలూయా. దావీదు ఎందుకు ఇంత గట్టిగా లేదా ఇంత విశ్వాసముతో, ఒక కాన్ఫిడెన్స్తో, ఒక నమ్మకముతో దావీదు ఎందుకు పలుకుతున్నాడు తెలుసా? షూర్లీ అని వాక్యంలో చూసాం కదా. తన జీవితంలో ఉండే అనుభవాలలో తను ఎటువంటి అనుభవాల గుండా వెళ్ళాడు, ఎటువంటి యుద్ధములు చేశాడు, ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్ళాడు దావీదుకు తెలుసండి. అయితే ఎన్ని అనానుకూలమైన పరిస్థితులు వచ్చినా, ఎన్ని లోయలు వచ్చినా ప్రియమైన వాళ్ళరా, దావీదు జీవితంలో నిరంతరము కృపా క్షేమములు దావీదు వెంబడి వెళ్ళాయి. హిస్ గుడ్నెస్ అండ్ మర్సీ ఫాలో డేవిడ్. దావీదును వెంబడించడం ప్రారంభించాయండి. కృపా క్షేమములు నీ వెంబడి వస్తాయంటే నీ లైఫ్ ఏదో ఫ్రీ లైఫ్ అని కాదండి, చాలా సాఫీగా ఉంటుందని కాదు ప్రేమైన వాళ్ళరా. ఆ వాగ్దానం ఏంటిదో తెలుసా? నీవు ఏ అనుభవాలలో వెళ్ళినా, అన్ఫేవరబుల్ కండిషన్స్లో వెళ్ళినా, ఒకవేళ సముద్రపు తుఫానులో ఒకవేళ నీ జీవితం ఉందా, ఆ యొక్క థండర్ స్టార్మ్ ద్వారా ఒకవేళ నీ జీవితం కొట్టబడుతుందా లేదా తాకబడుతుందా, ప్రేమైన వాళ్ళరా, దేవుడిస్తున్న వాగ్దానం ఏంటిదో తెలుసా? ష్యూర్లీ గుడ్నెస్ అండ్ మర్సీ షల్ ఫాలో యూ. నిశ్చయముగా కృపా క్షేమములు నేను వెంబడించడం ప్రారంభిస్తాయి. దేవుని వాక్యంలో చూసినట్లయితే అసలుకు గుడ్నెస్ అనేటువంటి మాటకు అర్థం ఏంటిదండి? కీర్తనల గ్రంథము 100వ కీర్తన 5వ వచనం మనం చదువుకుందామా? యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్తగా మనం చూసినట్లయితే ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుందండి? గుడ్నెస్ అండ్ మర్సీ అని ఉంది. అయితే తెలుగు బైబిల్లో కృపాక్షేమములు అని ఉంది. అవునా? ఇంగ్లీష్ బైబిల్లో గుడ్నెస్, దాని అర్థం తెలుగులో ఏంటిదండి? ఆయన మంచితనము. అవునా? లేదా ఆయన యొక్క మంచి అని ఉండాలి. అయితే తెలుగు బైబిల్లోకి వచ్చేలోగా గుడ్నెస్ అనేటువంటి మాటను వాడు ఏమని వాడారు తెలుసా? కృప అని వాడడం ప్రారంభించారు. జాగ్రత్తగా మనం చూసినట్లయితే దావీదు అంటున్నటువంటి మాట, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. వాట్ ఈస్ మెంట్ బై ద గుడ్నెస్ ఆఫ్ గాడ్? ఇట్ ఈస్ నథింగ్ బట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని యొక్క మంచితనమే ఆయన యొక్క కృప. ప్రియమైన వాళ్ళరా, గాడ్స్ గుడ్నెస్ మీన్స్ వి గెట్ ద థింగ్స్ వి డోంట్ డిజర్వ్. మనం వేటికైతే అర్హత లేకుండా మనం ఉంటున్నామో, ఎప్పుడైతే ఆయన యొక్క మంచితనము కనపడుతుందో అదే కృప. ప్రియమైన వాళ్ళరా, గాడ్స్ గుడ్నెస్, దేవుని మంచితనము అంటే అర్థం ఏంటిదంటే మనము వేటికైతే అర్హులుగా లేమో, ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ మనం అనర్హులుగా ఉండవచ్చు. అయితే ఆయన మంచితనమే ఆయన కృప అండి. ఈ మాటకు మీకు అర్థం కావాలంటే మనం చదువుకునేటువంటి సమయంలో గ్రేస్ మార్క్స్ అని వింటూ ఉంటాం. అవునా? గ్రేస్ మార్క్స్ 35 మార్క్స్ కదా. గ్రేస్ మార్క్స్ అనేటువంటివి ఏంటిదంటే ఆ యొక్క 35 అనేటువంటిది ఎప్పుడైతే వస్తాయో అప్పుడే పాస్ అవుతారండి. అయితే ఎవరికైనా 33, 34 లేదా 33, 34 మార్క్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? గ్రేస్ మార్క్స్ యాడ్ చేస్తారు. అవునా? అంటే నీవు యాక్చువల్గా ఫెయిల్ అయింటున్నావు, అయితే ఆ కృపను బట్టి నీకు ఒక మార్క్స్ ఇవ్వబడింది. ఇన్ ద సేమ్ వే దావీదు ఎందుకు అంతగా అంటున్నాడు తెలుసా? హిస్ గుడ్నెస్ షల్ ఫాలో మీ. ఆయన కృప నన్ను వెంబడిస్తుంది. కారణం ఏంటిదో తెలుసా ప్రియమైన వాళ్ళరా? దావీదు జీవితంలో ఎన్నో పొరపాట్లు చేశాడండి. దావీదు జీవితంలో భయంకరమైన పాపము చేస్తాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ప్రియమైన వాళ్ళరా అనేక సందర్భాలలో మనం దేవునికి వ్యతిరేకంగా పాపములు చేసి ఉంటాం, లేదా దేవునికి వ్యతిరేకంగా మనం ఏదైనా తప్పులు చేసి ఉంటామండి. ఆ సమయంలో దేవుని కృప ఆపరేట్ అవ్వడం ప్రారంభిస్తుంది. ద వర్డ్ గుడ్ includes salvation and sanctification. ఆ యొక్క మంచితనము అనేటువంటి మాటలో మరి ఈ వాక్యంలో చూసినట్లయితే ఆ యొక్క రాయబడినటువంటి మాట గుడ్నెస్ అనేటువంటి మాటలో లేదా దేవుని కృప అనేటువంటి మాటలో మనకు కనిపించేటువంటిది ఏంటిదో తెలుసా? హోలీనెస్, పరిశుద్ధత, సాంక్టిఫికేషన్, సాల్వేషన్ అండి, రక్షణ. ప్రేమైన వాళ్ళరా, షూర్లీ ద గుడ్నెస్ షల్ ఫాలో యువర్ లైఫ్. నిశ్చయముగా ఆయన యొక్క మంచితనము, ఆయన కృప నిన్ను వెంబడించడం ప్రారంభిస్తుంది. గుడ్నెస్ ఆఫ్ గాడ్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని మంచితనమే దేవుని కృప. ప్రేమైన వాళ్ళరా, దెన్ వాట్ ఈస్ మెంట్ బై ద మెర్సీ ఆఫ్ గాడ్? ఆయన కనికరం అంటే ఏంటిదో మనం చూద్దామా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుందాం. ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరచినట్లు నేను కనికరింపబడి తిని. హల్లెలూయా.
పౌలు ఆ తిమోతితో అంటున్నటువంటి మాట, నేను పాపులలో ప్రధానుడై ఉంటున్నాను. వాక్యంలో రాయబడింది కదా, ప్రధాన పాపి అయినటువంటి నేను లేదా నాయందు నేను కనికరింపబడి తిని. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, ఐ అబ్టైన్డ్ మెర్సీ. నేను ఆ కనికరమును సంపాదించుకున్నాను, నేను ఆ కనికరమును పొందుకున్నాను, నేను కనికరింపబడి తిని. ఆ యొక్క అపోస్తలుడు అయినటువంటి పౌలు అంటున్నటువంటి మాట అండి. కారణం ఏంటో తెలుసా? నిత్య జీవము నిమిత్తము, ఫర్ ఎవర్ లాస్టింగ్ కింగ్డమ్, నిత్య జీవముని నిమిత్తము, ఫర్ ఎవర్ లాస్టింగ్ లైఫ్, ఆ యొక్క నిత్యమైనటువంటి రాజ్యము లేదా నిత్యమైనటువంటి జీవము నిమిత్తము ఆ యొక్క పౌలు అంటున్నటువంటి మాట, ఐ అబ్టైన్డ్ మెర్సీ ఆఫ్ గాడ్. నేను దేవుని యొక్క కనికరమును పొందుకున్నాను, నేను కనికరింపబడి తిని. అయితే తెలుగు బైబిల్ ఏమనుందండి? దావీదు అంటున్నటువంటి మాట, షూర్లీ గుడ్నెస్ అండ్ మెర్సీ షల్ ఫాలో మీ. తెలుగు బైబిల్ ఏముందండి? కృప, క్షేమము. అంటే ద మెర్సీ ఆఫ్ గాడ్ ఈజ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్. క్షేమము అంటే ఏంటండి? దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత. ప్రేమైన వలన పౌలు అంటున్నటువంటి మాట, నేను కనికరింపబడి తిని, ఐ అబ్టైన్డ్ మెర్సీ ఆఫ్ గాడ్. దేవుడు ఎంత అద్భుతమైనటువంటి మాట పలుకుతున్నాడండి. వాక్యంలో చదువుకున్నాం కదా, పూర్ణమైన దీర్ఘశాంతమును. అంటే అర్థం ఏంటో తెలుసా? నీవు ఎప్పుడైతే పాపివి అని దేవుని దగ్గర ఒప్పుకోవడం ప్రారంభిస్తావో, వెన్ యూ రియలైజ్ దట్ యు ఆర్ ఎ సిన్నర్, నేను పాపిని ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకోవడం ప్రారంభిస్తావో, షూర్లీ ద మెర్సీ ఆఫ్ గాడ్ షల్ ఫాలో యూ. ఆయన కనికరము ప్రేమైన వాళ్ళరా. దేవుని కనికరం అంటే దేవుని ప్రేమ. మెర్సీ ఆఫ్ గాడ్ ఈస్ అ లవ్ ఆఫ్ గాడ్. ద మెర్సీ ఆఫ్ గాడ్ ఈస్ అ ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్. ఆయన కనికరము, ఆయన యొక్క భద్రత, ఆయన కాపుదల, ఆయన క్షేమము, ఆయన ప్రేమ ప్రేమైన వాళ్ళరా. దేవుడి వాగ్దానము ద్వారా మీతో మాట్లాడిన కాక తలలు ఉంచినట్లయితే మీ జీవితంలో కృపా క్షేమములు మీ వెంబడి వచ్చినట్లుగా నేను ప్రార్థన చేస్తాను. కృప కలిగిన దేవా, దయగలిగిన మా ప్రభువా, అయ్యా మీరు ఇచ్చినటువంటి గంభీరమైన వాగ్దానమునైనా కృపా క్షేమములు మా వెంబడి వచ్చును అనే వాగ్దానం మీరు మాకు ఇచ్చి ఉంటున్నాక నీకు స్తోత్రం నాయనా. షూర్లీ గుడ్నెస్ అండ్ మెర్సీ షల్ ఫాలో us Lord. థ్యాంక్ యూ మైటీ ఫాదర్. తండ్రి నీకు స్తోత్రము నాయనా. తండ్రి ఈ భయంకరమైన గాఢాంధకారపు మరణాంధకారపు లోయలో మేము సంచరిస్తూ ఉంటుండగా అయ్యా మమ్మల్ని అందరినీ కూడా, నీ ప్రియ బిడ్డలందరినీ, మా కుటుంబములు అన్నిటినీ కూడా ప్రభువా తది నిశ్చయముగా కృప క్షేమములు వారు వెంబడి వచ్చుడుగాక, మా వెంబడి వచ్చుడుగాక. లార్డ్ ఐ ప్రే లెట్ యువర్ గుడ్నెస్ and let your mercy shall follow us. Surely let them follow us. నిశ్చయముగా అవి మమ్మల్ని వెంబడించును గాక. ఎవరైతే రోగములలో, వ్యాధులలో, వేదనలో ఉంటున్నారో ప్రభువా వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. స్వస్థతను శీఘ్రముగా అనుగ్రహించండి. Lord, let them receive your miracle. Let them receive your healing. తండ్రి వారి జీవిత కాలం అంతా కూడా నాయనా ఈ కృపా క్షేమములు వారు అనుభవించుదురు గాక. అయ్యా నీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సర్వశక్తి కలిగినటువంటి యేసుక్రీస్తు నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు విన్నటువంటి సందేశమును మీరు ఇతరులకు షేర్ చేయండి, మీ వాట్సాప్లో, ఫేస్బుక్లో. అంత మాత్రమే కాదు, జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాక్యం ద్వారా ప్రభు ఏ విధంగా మీతో మాట్లాడాడు మీ కామెంట్స్లో మీరు తెలియజేయవలసిందిగా నేను కోరుతుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.